పెసలను బియ్యం నానబోసి పెట్టేసుకున్నా అండి. ఇక ఇది మిక్సీ వేసేసుకొని అల్లం పచ్చిమిరపకాయలు వేసేస్తే ఇవాళ టిఫిన్కి పెసరట్టు రెడీ అయిపోతుంది. వచ్చేసి మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను. బౌల్లోకి తీసేసుకుంటున్నా. ఇక ఇందులోనే అల్లము పచ్చిమిరపకాయలు మీకు ఇష్టం అంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి. దీంట్లోకి మనము కొబ్బరి చట్నీ కంటే కూడా అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే మనం ఇట్లానే ఇందులోనూ పచ్చిమిరపకాయలు అవి అల్లం వేస్తాం ఘాటు సరిపోతుంది అనుకుంటే అట్లా అయినా తినొచ్చు. చట్నీతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అల్లం చట్నీ అయితే కొంచెం తీయగా ఉంటుంది కదా, బాగుంటుంది. నెయ్యితోటి వేసుకొని తింటే చాలా టేస్టీగా వస్తుందండి పెసరట్టు. అంటే పిండి బౌల్లోకి తీసేసి తీసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. వచ్చేసి అల్లము పచ్చిమిరపకాయలు ఇవ్వండి, కొంచెం అల్లం రోట్లో వేసి దంచే ఇదిగోండి అల్లము దంచేసుకున్నాను కదా, ఇది మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి ఇందులో పేస్ట్ అది వేసేసాను కదా, ఉప్పు వేసుకుంటున్నాను. ఇదిగోండి పెనం పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచాను కదా, వచ్చేసి వెన్నపూస హోమ్మేడ్ ఇంట్లోనే చేస్తాను కదా అండి. బటరు తీసి నెయ్యి కాచుకున్నాను. ఇది ఇప్పుడు వడబోసేసుకోవాలి. ఇదిగోండి నాతో పాటు మీరు కూడా పెసరట్టు తిందరు వచ్చేసేయండి. వేడిగా పెసరట్టు వేసి పెడతాను. ఇదిగోండి ఇట్లా పెసరట్టు వేసేసుకున్నాను. వచ్చేసి బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ ఉంటే ఆయిల్, నెయ్యి ఉంటే నెయ్యితో అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీకు ఇష్టం ఉంటే దీని మీద ఆనియన్స్ వేసుకోండి. మా ఇంట్లో తినరని నేను స్కిప్ చేసేసా. జీలకర్ర అవి కొంచెం పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు నేనేమో మిక్సీ పట్టాను. కొంతమంది ఏమో విడిగా వేసుకుంటారు, పైన ఇట్లా చల్లుకుంటారండి, అందుకని చెప్తున్నా. ఇవన్నీ వేడి పెసరట్టు రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం బొంబాయి రవ్వ ఉప్మా అట్లా కూడా చేసి పెడతారు, పెసరట్టు ఉప్మా అని. ఇంకా నాకైతే వచ్చేసి ఊతప్పం వేసుకున్నా అండి. ఇంట్లో అందరికీ పెసరట్టు వేసాను. ఇక నా దగ్గరికి వచ్చేసరికి టిఫిన్ ఊతప్పం వేసుకున్నా. నాకు ఇష్టమని చెప్పేసి పిండి ఉంది కదా అని నేను ఊతప్పం వేసుకున్నాను. కొంతమంది ఊతప్పం అంటే ఏంటని అడుగుతున్నారండి. అందులో ఇడ్లీ పిండిలో మనం ఇడ్లీ పిండి మిగిలితే అందులో ఆనియన్స్ మిర్చి కరివేపాకు వేసుకొని మీకు ఇష్టం ఉంటే క్యారెట్ కూడా తురిమి వేసుకొని అదే దోశలాగా వేసుకుంటే అదే ఊతప్పం అంటారండి. కొంతమంది అడిగారు ఊతప్పం అంటే ఏంటి కొత్తగా వింటున్నా పేరు అని లైవ్లో, అందుకని చెప్తున్నా అండి. మామూలుగా ఫస్ట్ నుంచి నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే నా వీడియోస్ చూసుంటారు కాబట్టి వాళ్ళకి అర్థం ఉంటుంది. అందుకని ఇప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. లైవ్లో అడిగారండి ఒకళ్ళిద్దరు, దానికోసమని ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. కొంతమంది ప్లెయిన్గా కూడా వేసుకుంటారండి ఊతప్పం ఏమీ లేకుండా, ఒక ఇడ్లీ పిండితో కూడా టొమాటో చట్నీ కానీ ఆవకాయ కానీ దాంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఇక్కడితోటి టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిందండి. ఇక లంచ్ సెక్షన్కి స్టార్ట్ చేయాలి. నాతో పాటు మీరు కూడా వీడియో కూడా స్టార్ట్ చేస్తే మీరు నాతో పాటు వచ్చేసేయండి మీరు కూడా లంచ్ సెక్షన్లోకి. ఇవన్నీ ఫ్రెండ్స్ వచ్చేసి నిన్నేమో ఇవి చేసామండి ఈవినింగ్ స్నాక్స్. ఇక పిల్లలు స్కూల్ రీఓపెన్ అయ్యేదాకా ఇక పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటున్నారని చెప్పేసి అప్పుడేమో చుడువాను అవి చేశాను కదా, అయిపోయినాయని ఇంకా నిన్న అంతా కూర్చొని చేశానండి. ఇంకా ఇవాళ వచ్చేసి కజ్జికాయలు చేయాలి. చూస్తానండి, టైం ఉంటే కజ్జికాయలు చేస్తాను. నిన్న చేశానని మీకు షేర్ చేస్తున్నా. ఇది ఆల్రెడీ వీడియో పెట్టానండి, పెడితే 1K దాకా వెళ్ళింది, వ్యూస్ బాగానే వచ్చినాయి, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చినాయండి దీనికి. లంచ్లోకి అయితే ఇక మా బాబు అయితే వచ్చేసి బనానా ఫ్రై చేయమా చాలా బాగా చేస్తామని అడిగాడండి. ఇక బనానా ఫ్రై చేస్తా. వచ్చేసి ఇవాళ లంచ్లోకి చింతకాయ చట్నీ చేశానండి, మార్నింగే చేశాను. ఇంకా ఒట్టిపప్పు పెట్టేద్దామని అనుకుంటున్నా. ఇవాళ లంచ్ అయితే నాతో పాటు మీరు కూడా మా ఇంటికి వచ్చేసేయండి భోజనానికి. మంచిగా ఒట్టిపప్పు కొత్త ఆవకాయ చింతకాయ పచ్చడి వేసి ఫ్రై చేసి మంచిగా టొమాటో రసం పెట్టి భోజనం పెడతాను. నాతో పాటు వచ్చేసేయండి, మీరు కూడా తిందరు మా ఇంట్లో భోజనానికి వచ్చేసేయండి. వీడియో చూసే వాళ్ళందరూ వచ్చేయండి నాతో పాటు. వేడి అన్నం అవ్వగానే హాటు స్వీటు కజ్జికాయలు కూడా పెట్టి, ఆడపిల్లలు అయితే చీర సారీ అన్నీ పెట్టి పంపిస్తానండి, బొట్టు పెట్టి. మరి నా వీడియో చూసే వాళ్ళందరికీ వచ్చేసేయండి, ఓకేనా? నాతో పాటు లంచ్ చేద్దరు. టిఫిన్ చేసేసారు కదా, కాసేపు ఆగాక చాయ్ పెట్టిస్తా, చాయ్ తాగేసి ఇక లంచ్ కూడా చేసి మంచిగా స్వీట్ హాటు మళ్ళీ ఇంకొక ట్రిప్పు టీ కూడా తాగేసి శుభ్రంగా వెళ్ళండి నా ఛానల్ నుంచి, ఓకేనా?
చేసుకున్నాను. అదిగో వింటున్నారా, ఇక్కడ కోకిల ఉందండి, కూ 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 అని అరుస్తుంది. మంచిగా వెదర్ అది బాగుంటుంది. మా కోకిల ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. నా లైవ్లో కూడా వినే ఉంటారండి మీరు. ఇదిగోండి బనానాకి దీనికోసం అని చెప్పి కర్రీ కోసం అని చెప్పేసి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి వచ్చేసి హోమ్ మేడ్ ఘీ వచ్చేసి ఒక కటోరీకి వచ్చిందండి. ఇంకా ఎక్కువే వస్తుందండి, మరి ఎందుకో ఈసారి కొంచెమే వచ్చింది. ఇదిగోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఎంతైనా హోమ్ మేడ్ నెయ్యి కదా, బయట దానికంటే కదా ప్యూర్ ఉంటుంది, 100% న్యాచురల్ కదా అండి. ఇది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇదిగోండి నూనె అది కాగిపోయింది కదా, ఇంకా బనానా ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంటి ముందు పూలు వస్తే పూలు తీసుకున్నానండి. ఈ పూలు తొడిమెలు అవి తీసి పెడితే ఎక్కువ రోజులు ఉంటాయండి, పాడైపోకుండా ఫ్రిడ్జ్లో, లేదంటే తొందరగా కుళ్ళిపోతాయి. అందుకని ఇక్కడేమో పప్పు పెట్టానండి, అవుతున్నది. అయిపోయింది. మార్నింగ్ ఏమో చింతకాయ పచ్చడి అది చేసేసాను. ఇక ఇప్పుడైతే ఇందులోనే ఇంకా ఉప్పు కారం జీలకర్ర వేస్తే ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఒట్టిపప్పు సూపర్ కాంబినేషన్ అండి. ఇంట్లో ఇంకా మాగాయ ఆవకాయ ఉంటాయి కాబట్టి అవి కాంబినేషన్తో బాగుంటుందని ఒట్టిపప్పు కొంచెం ఎక్కువ పెట్టాను. ఇది పప్పులో కూడా సైడ్ డిష్గా కూడా మనం ఇది బనానా ఫ్రైని కూడా యూస్ చేస్తారు, బాగుంటుంది రసంలోకి అట్లా. వేడి పెసరట్టు తిన్నారు కదా, ఇదిగోండి ఇప్పుడు మసాలా టీ తాగుదురు. కాసేపు అయితే భోజనం కూడా చేసి వెళ్ళండి, అట్లనా అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇవైతే వచ్చేసి వెజిటేబుల్స్ అండి వచ్చేసి తీసుకున్నాను. మంగళవారం పెడతారు కదా మార్కెట్లో, ఇవన్నీ వెజిటేబుల్స్ అన్ని రకాలు తీసుకున్నాం. బనానా, టొమాటో, క్యారెట్, బ్రింజాలు, ఆకుకూరలు అన్నీ తీసుకున్నాను.